హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి అవ్వగానే ఆదిత్య ఆనంది మంగళహారతి ఇచ్చి దేవునికి దండం పెట్టుకుంటారు. ఇంకా ఈ వ్రతాన్ని చెడగొట్టలేకపోయానని అనుకుంటూ ఉంటుంది జీవన. జీవన దగ్గరికి వచ్చి ఆనంది జీవనని కోపంగా చూస్తుంది. ఏంటి ఆనంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది జీవన. ఇక్కడున్నావేంటి జీవన, ప్రసాదం తీసుకునేకి రావా అంటుంది ఆనంది. తీసుకుంటాను, నువ్వు వెళ్ళు అంటుంది జీవన. సత్యనారాయణ స్వామి వ్రతం ప్రశాంతంగా జరిగిందని బాధపడుతున్నావా అని ఆనంది అడుగుతుంది. ఏంటి ఆనంది, పూజ బాగా జరిగితే నేనెందుకు బాధపడతాను అని జీవన చెప్పగానే ఆనంది జీవన చెంప చెల్లుమనిపిస్తుంది. అది చూసి ఇందుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు వ్రతం పాడు చేయనీకి పసుపు కుంకుమలున్న చోట కెమికల్ కలిపిన విషయం నాకు తెలియదనుకుంటున్నావా? ఏమైంది నీకు, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? నేను నా భర్తతో ఇంట్లో నుంచి బయటికి వచ్చినాను. ఇప్పుడు నా జీవితంలోని కష్టాలు పోనీకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను. దీంట్లో నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దీన్ని నాశనం చేయాలని ఎందుకు కోరుకున్నావు? నేను ఇంతకన్నా నాశనం అయిపోవాలని ఎందుకు ఆశిస్తున్నావు? నా వల్ల నీకు ఏ నష్టం జరిగింది? నువ్వు ఇంకా మారవ జీవితంలో? ఎప్పటికీ ఇలాగే ఉంటావా? ఏ మనిషివి జీవన నువ్వు? ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు మమ్మల్ని నానా మాటలు అన్నావు. సిగ్గు లేకుండా మళ్ళీ వ్రతానికి వచ్చావు. సరే, పిలిచింది మేమే కాబట్టి వ్రతానికి వచ్చావు. పూజ సవ్యంగా జరగాలని కోరుకోవాలి, కానీ ఆగిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయడం ఏంది అని ఆనంది జీవనని తిడుతూ ఉంటుంది. దీనికి నిజం తెలిసిపోయిందా? నువ్వు ఎప్పుడూ నాకు అన్యాయమే చేశావు. నువ్వే అసలైన జీవనవై ఉండి కూడా నన్ను జీవనగా మార్చేశావు. నీ ప్లాన్ నాకు అర్థమైంది. నన్ను నీ అవసరానికి వాడుకున్నావు. రేపు పొద్దున నీ అవసరం తీరిపోయాక నీ స్థానంలోకి నువ్వు వస్తావు. అది జరగకూడదు అనుకుంటే నువ్వు ఉండకూడదు అని జీవనం మనసులో అనుకుంటుంది. ఇంకా ఇందుమతి ఇదంతా చూసి ఇలా అనుకుంటుంది, వామ్మో, ఇంకా నయం నేను అక్కడే ఉంటే నాకు చెంపదెబ్బలు పడేవి అని. జీవనని తిడుతూ ఉంటే జ్యోతి, సూర్య వస్తారు. ఏమైందని అడుగుతారు, కానీ ఆనంది నిజం చెప్పకుండా వేరే విషయం కవర్ చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.